హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారంగా రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ముందుగా తెలిసినట్టుగా రీజనల్ రింగ్ రోడ్డు ఆల్రెడీ ఉత్తర భాగం పనులు అనేది స్టార్ట్ కాబోతున్నాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇంతకుముందు 4 lanes వేగా ఉత్తర భాగానికి అనుమతి లభించింది. కాకపోతే అది 4 lanesని 6 lanesకి కన్వర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సో దానివల్ల కొంచెం పనులు అనేది లేట్ అవుతున్నాయి. సో దాని ఆమోదం ఇంకా రానుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. సో అది వచ్చేలోపు సౌత్ పార్ట్ కూడా స్టార్ట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో అందుకని 3 ప్రపోజల్స్లో ఒక ప్రపోజల్ని ఆమోదించింది. సో ఆ ప్రపోజల్ వచ్చేసి మనకి 201 కిలోమీటర్ల మేర ఉండబోతుంది. సో దానికి కావాల్సిన డిపిఆర్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి నార్త్ పార్ట్ వచ్చేసి 161.5 కిలోమీటర్స్ 161.51 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత సౌత్ పార్ట్ వచ్చేసి 201 కిలోమీటర్స్ ఉండబోతుంది. సో ఓవరాల్గా 362.51 కిలోమీటర్స్ మేర మనకి రీజనల్ రింగ్ రోడ్ మొత్తం లెంత్ ఉండబోతుంది. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇది 6 వరుసల హైవేగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో డిస్కషన్స్ అనేది జరుగుతున్నాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈ సౌత్ పార్ట్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు మొత్తం 201 కిలోమీటర్ల రహదారి గ్రీన్ ఫీల్డ్స్ ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో యాదాద్రి భువనగిరి జిల్లా, తర్వాత నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా మీదుగా నిర్మించాలని నిర్ణయించారు. సో సంస్థాన్, నారాయణపూర్, మర్రిగూడెం, కేశంపేట్, బాలానగర్, షాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్ రోడ్ అనేది అలైన్మెంట్ ప్లాన్ చేశారు. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి నేషనల్ హైవేస్ చూసుకుంటే నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 44, NH 163, NH 19, NH 76 ఇలా మీది కూడా కలుపుకొని ఈ రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్ ఉండబోతోంది. సో మనకి ఈ మార్గంలో ఎక్కడ కూడా గుట్టలు కొండలు లేకుండా అవసరం లేకుండా ఈ నేషనల్ హైవేస్ కనెక్ట్ చేస్తూ రీజనల్ రింగ్ రోడ్ ఉండబోతుంది. సో గంటకి 120 కిలోమీటర్ స్పీడ్గా వాహనాలు వెళ్ళే అవకాశం ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తం మనకి చూసుకుంటే 2010 హెక్టార్ల భూమి సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో దీని పరిధిలో 2 రైల్వే క్రాసింగ్స్ కూడా వచ్చాయి. సో 2 రైల్వే క్రాసింగ్ గుర్తించారు. తర్వాత 22 ప్రాంతాల్లో మనకి కరెంట్ హై టెన్షన్ వైర్స్ కూడా గుర్తించారు. సో ఇండస్ట్రియల్ పార్కులు, సెజ్లు సమీపంలో ఉండేటట్టు అలైన్మెంట్ అనేది ప్లాన్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ సిటీ ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉండేటట్టు, ఆదిబట్ల ఏరో సిటీ ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉండేటట్టు సౌత్ పార్ట్ని ప్లాన్ చేశారు. దాని తర్వాత ఓఆర్కి 40 కిలోమీటర్ దూరంలో రీజనల్ రింగ్ రోడ్ రానుంది. సో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాలు పరిధిలో వచ్చే విధంగా అలైన్మెంట్ అనేది ప్లాన్ చేశారు. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.